హలో వ్యూవర్స్ అందరికీ నమస్తే. సో ఈరోజైతే నా MT-15 బైక్ అయితే ఫస్ట్ సర్వీసింగ్ అయితే ఇచ్చేసిన అనమాట. సో సర్వీసింగ్ అయిపోయిందని చెప్పి నాకు కాల్ అయితే వచ్చింది. సో వాళ్ళు ఏమేమి చేంజ్ చేస్తారు, కాస్ట్ ఎంత, బడ్జెట్ ఎంత అవుతుంది ఫస్ట్ సర్వీసింగ్కి MT-15 బైక్కి. సో ఈ వీడియోలో అయితే మీకు చెప్పబోతున్నాను క్లియర్గా. సో మీరైతే ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో ప్రజెంట్ అయితే మనం షోరూమ్కి అయితే వెళ్ళబోతున్నాము. మేమైతే షోరూమ్కి అయితే వచ్చేసినాము. ఇక్కడ మనకి సర్వీసింగ్ అయితే అయిపోయింది. సర్వీసింగ్ ఇన్ ద సెన్స్ మనకి ఆయిల్ చేంజ్ కానీ రిమైనింగ్ ఎక్సెట్రా అన్నీ అయిపోయినాయి అనమాట. సో ఒక వాటర్ వాష్ ఒకటి పెండింగ్ అయితే ఉంది. సో దానికోసం అయితే మనల్ని వెయిట్ చేయమని చెప్పారు లోపల. సో వేరే వెహికల్స్ ఉన్నాయి ఆల్రెడీ. సో దాని గురించి అయితే మేము వెయిట్ చేస్తున్నాం అనమాట. మొత్తం కారు చేయొచ్చు. సో ఇప్పుడు మన వెహికల్ తీసుకోబోతున్నారు వాటర్ వాష్ కోసం. అచ్చా అడిషన్ ఓకే ఓకే. వాటర్ వాష్ కోసం వీళ్ళు సెంటర్ స్టాండ్ పెడతారు నార్మల్గా. అక్కడ మిడిల్లో ఉంటుంది ఒకటి రాడ్. వాటర్ వాష్ అయిపోయింది. సర్వీసింగ్తో పాటు వాటర్ వాష్ కూడా అయింది. ఇప్పుడు పాలిషింగ్ చేపిస్తున్నాము. ఇది వేరే బండి పాలిషింగ్ మన బండి. చూద్దాం. ఓకే, పాలిషింగ్ చేసేటప్పుడు మీరు చూడొచ్చు. ఇక్కడ మనకి బిల్ వచ్చేసి 1350 రూపీస్ పడింది. సో ఇక్కడ మనం పాలిషింగ్ చేపిస్తున్నాం కాబట్టి 350 రూపీస్ ఎక్స్ట్రా పడింది. జనరల్గా అయితే 1000 రూపీస్ ఫస్ట్ సర్వీస్ కాస్ట్. అండ్ ఇందులో మనకి ఆయిల్ ఫిల్టర్ అండ్ ఆయిల్ చేంజ్ రెండు చేస్తారనమాట. ఏమైనా చేంజ్ లూజ్ ఉన్నా కూడా టైట్ చేయడం ఇవి చేస్తారు. సో ఫస్ట్ సర్వీస్ బిల్ వచ్చేసి ఇది. ఒక ఇంపార్టెంట్ విషయము, యాక్చువల్గా నాకు 1300 ఎందుకు అయింది అంటే, నేను పాలిషింగ్ కూడా చేయమని అడిగిన. పాలిషింగ్ వచ్చేసి 350 రూపీస్ అడిగారు. పాలిషింగ్ అనేది మనం సపరేట్గా చేయించుకోవాలి, వాళ్ళు చేయరు. సో సపరేట్గా మనం బిల్ పేమెంట్ చేసుకోవాలి. సో నార్మల్ సర్వీస్కి వచ్చేసి అయితే 1100. సో మనకి ఏంటంటే ఇక్కడ 1450 రూపీస్ అయింది. మనకి డిస్కౌంట్ ఇచ్చారు అనమాట, 100 రూపీస్ బ్యాక్ ఇచ్చారు. సో టోటల్గా అయితే 1000 రూపీస్ అయ్యింది ఫస్ట్ సర్వీస్ ఛార్జ్. ఇది పాలిషింగ్ అయిపోయింది, కంప్లీటెడ్. కంప్లీటెడ్ అయిపోయింది. ఇంకేమైనా ఉందా? ఇది ఆరడం అట్లా ఏం లేదు కదా. సో చూడొచ్చు, ఫైనల్గా మన బండి సర్వీసింగ్ అయిపోయింది. సెట్ సర్వీసింగ్. బైక్ వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ సర్వీసింగ్ అయిపోయింది కదా. సో దీని తర్వాత మనకి బిఫోర్ సర్వీస్ ఎలా బండి ఉంది, ఆఫ్టర్ సర్వీస్ బండి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది మీకు ఇంకొక వీడియోలో క్లియర్గా చెప్తాను. ఇది ఆఫ్టర్ ఫైనల్ లుక్ ఇట్లా ఉంది బండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, చూసుకోవచ్చు. మొత్తం సర్వీస్ అయితే కంప్లీటెడ్, నీట్గా అయిపోయింది బండి.